వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి కనీస సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. కాల్వలు లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పట్టణ పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 127 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,27,00,000 విలువ చేసే చెక్కులు పంపిణీ చేయగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేస్తోందని చెప్పారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్ నాగేష్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, గంగాశంకర్ పాషాతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క పైస మనకు పనికి రాకుండా 10 ఏళ్ళలో మన డిస్టిక్లో ఒక రూపాయి పని చేయలేదు. బాకీలకు తెచ్చిపెట్టు. ఆ బాకీల కడ్డీలు అసలు కట్టే వరకు తలపై తోక కష్టం తలపరం తోక కష్టట్టున్నది పద్ధతి. అయినా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు ఏదో చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు. బాగా ఒక్కొక్కళ్ళు గిల్లు పెట్టి అని 1,00,000, 2,00,000తో కాదు 5 లక్షలతో కట్టిస్తున్నాం. ఏడు రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకు మొన్ననే టీచర్ జాబులు ఇచ్చిన 11,000 మందికి, అందరికీ 11,000 మందికి వాళ్ళందరినీ మంచిగా చదువు చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా
బాగా చదువు చెప్తా ఉన్నాం, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా మనకు మంచిదే. మన పిల్లల్ని ప్రైవేట్లో పంపిస్తే సంవత్సరానికి 25,000 ఖర్చు వస్తుంది, साल 25,000 खर्च होता, वो भी सेव होगा, 40,000 आता. अन्य మీ మన భూమి ఇంకొకటికి వేసారు. కేసీఆర్ సార్ చేసిన పని అంతే కదా బాబు. ఆ భూములన్నీ మన భూములు మనకు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు म्यूनसिपालिटीला सब ड्रेन्स कर रहे, कलवेटा कर रहे, बारिश में तकलीफ नहीं होना, हमेशा में तकलीफ नहीं होना, और इपर वर्ग अन्नी सब देखते हुए आए. वो ड्रेन्स बनाएंगे, कलवेटा बनाएंगे, जहाँ तक वो रोड बनाएंगे. म्यूनसिपालिटी को ड्रेन लेदाम, कलवेट लेदाम. బాన్స్వాడ ఎల్లయ్య చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 3,14,00,000 నిధులతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ పరిధిలోని ఎల్లయ్య చెరువు పునర్జీవం, సుందరీకరణ పనులకు వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 నిధుల నుండి 3,14,00,000తో ఎల్లయ్య చెరువు సుందరీకరణ చేపడుతున్నామని చెప్పారు. అవసరమైన పనులకే నిధులు వినియోగించాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని, రాజుల పైసలు రాళ్లపాలు అని చందంగా చేయొద్దని అధికారులకు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే పోచారం సూచించారు. సుందరీకరణ పని 3,14,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయి టెండర్ అయింది. ఈరోజు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారు. ఈ మొదలుపెట్టే పనులు నేను ఇంతకుముందు ఇంజనీర్లకు కూడా మాట్లాడాను. అవసరం మేరకు ఏది అవసరం ఉందో దానికే ఖర్చు పెట్టుకోవాలి. ఏదో గుడ్డిగా రాజుల పైసా రాళ్లపాలు చేయకుండా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులకే ఖర్చు పెట్టాలి. సుందరీకరణ అంటే ఫోటో వేసుకొని బొట్టు పెట్టుకోవడం కాదు. ఈ ప్రాంత ప్రజలకు అంటువ్యాధులు లేకుండా, రోగాలు లేకుండా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యూ, టైఫాయిడ్లు, ఇవన్నీ రోగాలు దేనికి వస్తాయంటే ప్రత్యేకంగా దోమ పుట్టితేనే ఇవన్నీ రోగాలు వస్తాయి. ఈ దోమ లేకుండా చేయాలంటే ఇక్కడ దుర్వాసన లేకుండా చేయాలి. మామూలు నీళ్లు ప్రవహిస్తే కాదు, నీళ్ళతో ప్రమాదం లేదు. ఆ నీళ్ళలో కలిసేటువంటి డ్రైనేజ్ వాటర్ తోటే ప్రమాదం. మాజీ ప్రధాని, భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్పేయి నేటి తరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన జయంతిని తమ పార్టీ సుపరిపాలన దినంగా ప్రకటించిందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపర మేధావి, కవి అయినటువంటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాటల్లో మృదుత్వం, అందరినీ ప్రేమగా పలకరించే స్వభావం కలిగిన వ్యక్తి అని గుర్తు చేశారు. ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు. అణుపరీక్షల ఒప్పందం తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అదేవిధంగా వాజ్పేయి హయాంలో ఆడపిల్లల చదువు కోసం కీలక నిర్ణయాలు తీసుకుని ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలియజెప్పి పురుషులతో సమానంగా ఆడపిల్లలు చదువుల్లో రాణిస్తారని, మహిళల్లో ధైర్యం నింపిన వ్యక్తి వాజ్పేయి అని ఆయన పేర్కొన్నారు. తన ప్రసంగంతో దేశ ప్రజలను ఎందరినో ఆకట్టుకున్నారని తెలిపారు. గత సంవత్సరం ఆయన 100వ జయంతి రోజున తమ పార్టీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించిందన్నారు.
ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ముఖ్యంగా నేటి తరం యువత వాజ్పేయి వ్యక్తిత్వాన్ని పుస్తకాలు చదివి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్థాపనలో మరియు భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులుగా పనిచేసిన ఆయన మాటలలో మృదుత్వం, నిర్ణయాలు కఠినత్వం. ఆయన ఒక మంచి మనిషి, ఒక జ్ఞాని, ఒక కవి. ఆయన కవిత్వంలో దేశభక్తి, మానవత్వం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రొక్లైన్ అణుపరీక్ష ప్రపంచం మొత్తానికి భారతదేశం అణుపరీక్షలో కూడా ముందుందని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి జాతీయ రహదారులు మరియు బాలికల విద్యా వ్యవస్థ గురించి బీజం నాటిన ఆయన ఈరోజు మనము ఆయన దారిలోనే గత 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారు ఆయనని ఆదర్శంగా తీసుకొని తన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఈరోజు జాతీయ రహదారులు గడ్కరీ గారు ఆ ఇన్స్పిరేషన్. క్రిస్మస్ సంబరాలతో చర్చిలకు నూతన శోభ సంతరించుకుంది. క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనాలయాలకు చేరుకొని యేసుక్రీస్తును ఆరాధించారు. ఆయా చర్చిల పాస్టర్లు యేసు ప్రభువు జీవిత వృత్తాంతాన్ని వివరించి ప్రతి ఒక్కరూ కరుణ, దయ, ప్రేమ కలిగి ఉండాలని ఉద్బోధించారు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ దినాకర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ దినకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా జన్మదిన వేడుకలు జరుపుకుంటుందని అన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ శాంతి కోసం తన ప్రాణాలను అర్పించారని, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని ఆయన తెలిపారు. అనంతరం నీరడి పద్మారావు మాట్లాడుతూ బర్దీపూర్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. సహకరించిన క్రైస్తవ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ పౌల్, భాస్కర్, నీరడి దేవరాజ్, ఎస్ ధర్మరాజు, క్రైస్తవ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని నూతన వస్త్రాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చర్చిలలో ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. సిరికొండ మండల కేంద్రంలోని ది లివింగ్ కాస్ట్ చర్చిలో పాస్టర్ నెమిన్యూపాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, జోసఫ్, లాజర్, ఉదయ్, లెనిన్ తేజ్, సురేందర్, నాగరాజ్, తిమోతి క్రైస్తవులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని బెతానియా చర్చ్, వడ్డేపల్లి గ్రామంలోని సిఎస్ఐ చర్చ్, ఎంఎస్సి ఫారం గ్రామంలోని సిఎస్ఐ చర్చ్, పోచారం, జాన్కంపేట గ్రామాలలో ఉన్న చర్చ్లలో క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి చర్చిలన్నీ సందడిగా దర్శనమిచ్చాయి. క్రైస్తవులు నూతన వస్త్రాలు ధరించి అందంగా ముస్తాబై పండుగ జరుపుకున్నారు. ముందుగా కేకులు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు సాంప్రదాయబద్ధంగా కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిలో పాస్టర్ తిమోతి రాజు ఉపదేశం వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందగడ్డ రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్, పెద్దలు ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, రాజేంద్ర గుప్తా, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. నిరంతరం నిఘా, శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్లనే గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు 1% తగ్గినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది సైబర్, గేమింగ్ నేరాలు అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ రాజేష్ చంద్ర విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 8% హత్యలు, 63% మల్లలు తగ్గాయని, హత్యాయత్నం మాత్రం 50% పెరిగాయని చెప్పారు. గత ఏడాది 569 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ఏడాది 486 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 16 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చెక్పోస్టులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనిచేస్తాయని, ఏ వాహనమైనా ఈ చెక్పోస్ట్ గుండా వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న 1251 మందిని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అలాగే 2478 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ కాకి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తప్పిపోయిన 2 సంవత్సరాల బాలుని సీసీ ఫుటేజ్ ఆధారంగా 3 గంటల్లోనే కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్పీ చెప్పారు. సైబర్ క్రైమ్పై కామారెడ్డి పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టి 1,73,15,018 రూపాయలను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఫేక్ నోట్ల చలామణిలో దేశంలోని 8 రాష్ట్రాలకు సంబంధించిన నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించామని ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. అలాగే పార్టీ గ్యాంగ్, గడ్డపార గ్యాంగ్, గే గ్యాంగ్, దోపిడీ దొంగల ముఠాను పట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీసులు అంకిత భావంతో పనిచేశారని వారికి ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. థెఫ్ట్ కేసెస్ గత ఏడాది 506 ఉంటే ఈ ఏడాది 434 తగ్గింది. అండ్ ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనానికి సంబంధించి గత ఏడాది 743 ఉంటే ఈ ఏడాది 698 మార్జినల్ పర్సంటేజ్లో తగ్గడం జరిగింది. నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే మనం అందులో మర్డర్స్ మనకు 8% తగ్గింది, రాయిటింగ్ మనకు 63% తగ్గింది, కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ మనకు 10% ఇంక్రీజ్ ఉంది, రేప్ కూడా మనకు ఒక 10% ఇంక్రీజ్ ఉంది. ఈ గ్రీవియస్ హర్ట్ అది కూడా మనకి 2% డౌన్ఫాల్ చూపిస్తుంది. సింపుల్ హర్ట్ కూడా మనకి 10% రిడక్షన్ చూపిస్తుంది. అటెంప్ట్ మర్డర్ కేసెస్ మనకు 50% ఇంక్రీజ్ చూపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ మా ఫేవరెట్ ప్రాజెక్ట్ ఉండే. వెన్ ఐ కేమ్ హియర్ అండ్ టుక్ చార్జ్ అప్పుడు అనుకున్నాను రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనము సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ 62 తగ్గించాము అండ్ డెత్లు మనకు 64 తగ్గించగలిగాము. దీనికి చాలా సపోర్టు మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరికింది. అండ్ ఈవెన్ మీడియా నుంచి కూడా సపోర్ట్ రావడంతో ఇది మేము అచీవ్ చేయగలిగాము. నాన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు అది కూడా రిడక్షన్ ఉంది. యాక్సిడెంట్స్ 21 అండ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు 83 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది. ఎన్నో ఆశలతో వివాహ జీవితాన్ని ప్రారంభించిన దంపతుల మధ్య వాట్సాప్ చాటింగ్ చిచ్చు పెట్టింది. మరో వ్యక్తితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఓ యువకుడు ప్రియుని ఇంటి ముందు బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఒంటరి పోరాటానికి దిగాడు. ఫ్లెక్సీ వేయించి మరీ భార్య ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని 4వ టౌన్ పరిధిలో జరిగింది. భార్య బాధితుడిగా మారి ధర్నా చేస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రశాంత్. ఆగస్టు 13న సంయుక్త అనే యువతితో ఆయనకు వివాహం జరిగింది. కానీ తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పెళ్లి అయిన 4 నెలల్లోనే గుర్తించానని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. వరుసకు బావ అయిన లింబాద్రి అనే వ్యక్తితో తన భార్య సంయుక్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్తో గుర్తించానని తెలిపాడు. వాట్సాప్ చాటింగ్లను స్క్రీన్ షాట్లు తీసుకున్న బాధితుడు భార్య మోసం చేసిందంటూ కొంతకాలంగా వాట్సాప్లో స్టేటస్లు పెడుతూ వచ్చాడు. అయినా మార్పు రాకపోవడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ఫ్లెక్సీ వేయించి భార్య ప్రియుడి లింబాద్రి ఇంటి ఎదుట ప్రశాంత్ ధర్నాకు దిగాడు. భార్య సంయుక్త, ఆమె బావ లింబాద్రి ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్లు ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటింటికి ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నాయని, అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అలాగే వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరెంటి లింగం, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు కరుటూరి సత్యనారాయణ, కృష్ణారావు, శంకర్ నాయుడు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 2 monthsకు 3 months లోపలి పెళ్ళి అయిన తర్వాత చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడ కూడా కోట్లాది రూపాయల చెక్కులు ఇచ్చాం. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ తప్పనిసరిగా చిన్న వాళ్లకు సౌకర్యం చేయాలనితో 1-2 కాకుండా ₹1,00,000 చెక్స్ ఇస్తూ ఉన్నాం తప్పనిసరిగా. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి కనీసం చిన్న వాళ్లకు తినడానికి వైట్ కార్డు లేకుంటే బియ్యం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి కూడా చూసి బహుశా మనం 8-9 లక్షల వైట్ కార్డ్స్ ఇచ్చడం జరిగింది. వైట్ కార్డే కాకుండా దొడ్డు బియ్యం ఇస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు ₹35 కొంటే మన గవర్నమెంట్కి పడితే మనకు ఇస్తే మనం ₹10-12 అమ్మేస్తా ఉంటాం. అవన్నీ ఆలోచించి మనము దేనికైతే ఇస్తూ ఉన్నామో చిన్నవాళ్ళు తినాలి, మళ్ళీ బయటకు పోయి కొనుక్కోవద్దన్న ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో సన్నబియ్యం మన ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని సౌకర్యాలు చేస్తూ మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డాక్రా సంఘాలకు కూడా మనం అప్పుడు పావుల బడ్డీ ఇస్తూ ఉంటుంటుంది. తర్వాత అది కూడా మానేసి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం మన డిస్టిక్లనే 10 కోట్లు డాక్రా ప్లస్ వీళ్ళకు 12 crores రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. ఆ ఇంట్రెస్ట్ మంత్లీ బహుశా 5 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ భరిస్తూ ఉంది. మెండోరా శ్రీ సాయిబాబా ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో సాయిబాబా ఆలయంలో 8 మాసాల క్రితం నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ప్రతి గురువారం భక్తులు ముందుకు వచ్చి భక్తుల సౌకర్యార్థం అన్న సత్రాన్ని నిర్వహిస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సాయి మందిరంలో గోత్రాల శేఖర్ కుటుంబీకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు మధ్యాహ్న హారతి, పల్లకి సేవ నిర్వహించారు. ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. భక్తులు సాయిబాబా కీర్తనలు ఆలపిస్తూ బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గౌరు రాజన్న, ఉపాధ్యక్షులు సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా న్యాయవాదులకు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. వీరు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం తరపున వాదించడం జరుగుతుందని న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి ఉత్తర్వులలో పేర్కొన్నారు. జిల్లా న్యాయవాదులకు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కింది.
భారత ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్గా నిజామాబాద్ సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డి, అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సీనియర్ న్యాయవాదులు బండారి కృష్ణానంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, దయావర్ నాగేశ్వర్, ఆకుల సురేష్, పి వెంకటేష్, టి నరసింహారెడ్డి, డి రాజేశ్వరను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వం తరపున వాదించడం జరుగుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరు 3 సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారని న్యాయ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిజామాబాద్ న్యాయవాదులకు ఈ అవకాశం దక్కడం పట్ల న్యాయవాదులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. స్వర్గీయ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతోత్సవాన్ని భాజపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకొని ఘన నివాళులర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ దేశ నిర్మాణం కోసం వాజ్పేయి చేసిన కృషి అమోఘమని అన్నారు. ఆయన దార్శనికతతో దేశం ఐకమత్యంగా ఉందని, దృఢ సంకల్పం నేటికి ఆయన శిష్యగణం అవలంబిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరాఠా వీరేందర్, ఏ కళ్యాణ్, మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, అనిల్, సాయికుమార్, ఖడ్గం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మోస్రాలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని మండల భాజపా ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత ప్రధానిగా ఆయన తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. నేటి నాయకులు, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అంతేగాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన రజకులు చైతన్యవంతులై రాజకీయంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని రజక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్ అన్నారు. రజక ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన రజక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని గూపన్పల్లిలో గల దీపక్ గార్డెన్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు చింతకుంట శంకర్ హాజరై నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం చేజిక్కుతేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు. అదేవిధంగా రజకులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రజల మెప్పు పొందాలని కోరారు. అనంతరం సర్పంచ్గా గెలుపొందిన నాగపూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్గా గెలుపొందిన అన్సన్పల్లి గంగాధర్, కృష్ణ, బాలయ్య, అన్నపూర్ణ, నరేష్ తదితర వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు భరత్ చంద్రం, సాయిలు, కిషన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సేవాభావం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండు మేము ఈ వార్డులలో చాలా మంచిగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని మా రజక ఐక్యవేదిక తరఫున వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఇందులో రజక ఐక్యవేదిక ప్రతి మండల సభ్యులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మరియు మా సలహాదారులు, స్టేట్ కమిటీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం గూపన్పల్లిలో గల గూపన్పల్లి శంకర్ ఆధ్వర్యంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా అందరూ పోటీ చేసి మా రజకుల సత్తా ఏందో చూపించాలని వారికి సూచించడం జరిగింది. ప్రపంచంలో కమ్యూనిజం అజేయమైందని, సమాజ స్థాపనకు కమ్యూనిజం ఒక దిక్సూచి అని సిపిఐ-ఎంఎల్ మాస్లేన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమాలపై జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం గుణపాఠాలు కర్తవ్యాలు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. దోపిడీ పీడనాలు లేని సమాజమే దాని లక్ష్యమని ఆయన అన్నారు. కమ్యూనిజం లక్ష్యంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 ఏళ్లు అయిందని, ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా సరియైన పంతా ఏర్పాటు చేసుకోకపోవడం వల్లనే సాధించుకోలేకపోయామని ఆయన తెలిపారు. వైఫల్యాలకు గల కారణాలు సమీక్షించుకుని కర్తవ్యాలు రూపొందించుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర సదస్సులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నేపథ్యం అంశంపై బత్తిని శ్రీనివాసరావు, స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టు పార్టీ అంశంపై సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, కమ్యూనిస్టు పార్టీలో విభజనలు, అతివాద మితవాద ధోరణులు అంశంపై జి భార్గవ్, భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పాత్ర అన్న అంశంపై రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెజి రామచంద్రలు ప్రసంగిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, ఎం అనీస్, పి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం గుణపాఠాలు, మన భవిష్యత్ కర్తవ్యాలు ఎట్లా ఈ భారతదేశానికి విప్లవోద్యమాన్ని ఎట్లా తలిశారో అనేటటువంటి ఒక గుణపాఠాలతో కూడినటువంటి ఒక సదస్సుని, సెమినార్ని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో నక్సల్బరీ మూవ్మెంట్ నుంచి గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమం, శ్రీకాకుళం ఉద్యమం, అనేక పోరాటాలు, అనేక సాయుధ ఉద్యమాలు జరిగినటువంటి క్రమంలో కూడా దేశంలో అనేక విజయాలు లేదా అపజయాలు, అనేక గుణపాఠాలు వచ్చిన సందర్భంగా విప్లవోద్యమం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చాలామంది అనేక విజయాలు సాధించినప్పటికీ కూడా ఇంకా విప్లవం విజయవంతం కాలేదు అనేటటువంటి ఒక సన్నాయి నొక్కుతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్వయంభు శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడ దూకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజా సామాగ్రిని దోచుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా పూజా సామాగ్రిని కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కోసం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హైమాది బజార్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఓ దుండగుడు స్వయంభూ శంభుని గుడి గోడ దూకి గుడిలోకి వచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న వెండి హారతి పళ్ళాలు, షటగోపురం, ఇత్తడి పూజా సామాగ్రి, పంచలోహ హారతి పళ్ళం, రాగి ప్లేట్లు దోచుకొని పరారయ్యాడు. సాయంత్రం సమయంలో పూజారి వచ్చి ఆలయ ప్రధాన గేటు తెరిచి లోనికి వెళ్ళగా అక్కడ ఉన్న పూజా సామాగ్రి కనిపించలేదు. దీంతో పూజారి ఆలయ చైర్మన్ బింగి మధుకు సమాచారం అందించారు. ఈ చోరీ విషయమై సంబంధిత 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ముజాహిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో గల సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుడు ఆలయం గోడ దూకి లోపటికి వెళ్లి చోరీ చేసిన అనంతరం తిరిగి వెళ్లే దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగలించిన ఆలయ పూజా సామాగ్రిని కొనుగోలు చేసిన వ్యాపారి ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారి దొంగకు కేవలం 200 రూపాయలు ముట్టజెప్పి పూజా సామాగ్రి తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చోరీ ఘటనపై ఆలయ పూజారి రాజ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆలయంలో చోరీకి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలతో మమేకమై పాలక వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వార్డు మెంబర్లు ముందుండాలని మాజీ సర్పంచ్ దుబ్బాక సావిత్రి రవీందర్ గౌడ్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.
ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు మెంబర్లను, పంచాయతీ సిబ్బందిని బుధవారం మాజీ సర్పంచ్ దుబ్బాక సావిత్రి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధం, సంక్షేమ పథకాల అమలులో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లు నిమ్మపల్లి మహేష్ కుమార్ గౌడ్, గడ్డమీది విఠల్ గౌడ్, ఇప్పసాయలు, బెల్దరి లతారాజు, కాశిగల్ల చిన్న గంగాధర్లను శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తాజా మాజీ సొసైటీ డైరెక్టర్ పరశురాం గౌడ్, తాడెం కృష్ణ, సాయన్న, అల్తాఫ్, సంతోష్ రెడ్డి, బోదస్ మహేష్, శ్రీకాంత్, సత్యగౌడ్, బాలరాజు గౌడ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము గ్రామస్తులమందరం కూడా వారికి సన్మానించడము, వారికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా గ్రామస్తులమందరం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళకి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా వార్డు సభ్యులకు ప్రజలతోటి మమేకమై పాలక వర్గంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రతి ఆ వార్డులలో ఏ వార్డులలో ఉన్నారో ఆ వార్డులలో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ప్రజలకు సాల్వ్ చేయాలని ఈ సందర్భంగా నేను మా వార్డు సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. రామాలయం నుండి అయ్యప్ప ఆలయం వరకు మహిళల మంగళహారతులతో ఊరేగింపులో ముందుకు సాగారు. డీజే పాటలు, అయ్యప్ప స్వాములు ఆటపాటలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు కరుణాకర్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో యువతిపై అత్యాచార యత్నం చేసిన దినేష్, అతని స్నేహితులను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని, హాస్పిటల్లో ఇంతవరకు జరిగిన చికిత్సలపై ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మాస్లైన్ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న యువతిపై ఈ నెల 22న రాత్రి రోహిత్ అనే యువకుడు అత్యాచార యత్నం చేశాడన్నారు. రోహిత్కు అతని స్నేహితులు దినేష్, హనుమన్లు, వాచ్మెన్ సహకరించారని అన్నారు. వీరందరూ ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అనుచరులని అన్నారు. అయితే రోహిత్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించిన వారిని కేసు నుండి తప్పించారన్నారు. వెంటనే రోహిత్, అతని మిత్రులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ గోరక్ష ప్రాంత సమావేశంలో ఇందూరు విభాగానికి సంబంధించి ఇందూరు జిల్లా సహకార్యదర్శిగా ఉన్న దాత్రిక రమేష్ను తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం తొలి సభ్యుడిగా, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖగా బాధ్యతలు ఇచ్చారు. దాత్రిక రమేష్కు విహెచ్పి జిల్లా కార్యాలయంలో నూతన గోరక్ష కృషి సంపర్క ప్రముఖగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ శుభాకాంక్షలు తెలిపి విహెచ్పి విభాగ కార్యదర్శి, జిల్లా సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గల దళితవాడలో స్థానికులకు తాగునీటి కొరత ఇబ్బంది పెడుతోంది. ఎన్నికలకు ముందు ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ అభ్యర్థి సుహాసిని నితిన్ గెలిచిన వెంటనే బోరు బావి తవ్వించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన సర్పంచ్ గురువారం బోరు బావి తవ్వించి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. దీంతో స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గత 15 ఏళ్లుగా తాగునీటి కొరత ఉందని, బోరు బావి తవ్వడంతో సమస్య పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు. దళితవాడలో నెలకొన్న సమస్యలను స్థానికులు సర్పంచ్ సుహాసిని నితిన్ దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వికార్ పాషా, మాజీ ఉప సర్పంచ్ సాయిలు, కృష్ణ, ప్రశాంత్ గౌడ్, సంతోష్, బాలకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.